రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతి చెందారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మవరంకు చెందిన మోహన్ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆటోమేటిక్ గా ఆన్ కావాల్సిన జనరేటర్ పనిచేయలేదు. దీంతో వైద్య సేవలు అందకపోవడంతో మోహన్ కన్ను మూశారు. ఇక పాత కరెంటు పోల్స్ దెబ్బతిన్న లైనే కారణమని స్థానికులు ఆరోపించారు. ఈ నిర్లక్ష్యంపై విచారణ చేపట్టాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో వర్షం విషాదాన్ని మిగిల్చింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి మృతి చెందాడు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మవరంకి చెందిన మోహన్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆటోమేటిక్ గా ఆన్ కావాల్సిన జనరేటర్ పనిచేయలేదు. దీంతో వైద్య సేవలు అందకపోవడంతో మోహన్ కన్ను మూశాడు. ఇక పాత కరెంటు పోల్స్ దెబ్బతిన్న లైన్లే కారణమని స్థానికులు ఆరోపించారు. ఈ నిర్లక్ష్యంపై విచారణ చేపట్టాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది. రైట్ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో వర్షం విషాదాన్ని మిగిల్చింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి మృతి చెందారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మవరంకు చెందిన మోహన్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆటోమేటిక్ గా ఆన్ కావాల్సిన జనరేటర్ పనిచేయలేదు. దీంతో వైద్య సేవలు అందకపోవడంతో మోహన్ కన్ను మూశారు. ఇక పాత కరెంటు పోల్స్ దెబ్బతిన్న లైన్లే కారణమని స్థానికులు ఆరోపించారు. ఈ నిర్లక్ష్యంపై విచారణ చేపట్టాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, చెప్పండి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి నిర్లక్ష్యం ఏ విధంగా దారితీస్తుంది అక్కడ? అలాగే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అనేది అది చిన్న విషయం కాదు, అది కూడా జనరేటర్లు పనిచేయక. మరి దీనిపైన అక్కడ బాధిత కుటుంబం ఎలా స్పందిస్తున్నారు, అలాగే అధికారులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఏదైతే అనంతపురం జిల్లా సర్వజన ఆసుపత్రిలో నిన్నటి రోజు కరెంటు పోయి ఆ జనరేటర్ కూడా స్టార్ట్ కాని పరిస్థితుల్లో వెంటిలేటర్ పైన ఉన్న ధర్మవరం చెందిన మోహన్ అనే వ్యక్తి చనిపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏదైతే నిన్నటి రోజు సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడా భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే అనంతపురం నగరంలో కూడా భారీ ఎత్తున ఈదురుగాలు కురిశాయి. ఈ నేపథ్యంలో సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఏదైతే విద్యుత్ స్తంభాలు చెట్లు కూడా పూర్తిగా నేల కొరిగిపోయాయి. ఈ సమయంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు సరఫరా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది కూడా పూర్తిగా టార్చ్ లైట్లు, సెల్ ఫోన్ లైట్లతో వైద్యులు చికిత్స అందించిన పరిస్థితి మనకి స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది. ఏదైతే గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలో తరచూ కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడుతూనే వస్తుంది. అయితే నిన్నటి రోజు కురిసిన భారీ వర్షానికి సాయంత్రం నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ కూడా కరెంటు లేని పరిస్థితి. అయితే ఆటోమేటిక్ గా ఆన్ కావాల్సిన జనరేటర్ దాదాపు 15 నిమిషాలు ఆలస్యంగా జనరేటర్ ఆన్ కావడంతో అప్పటికే వెంటిలేటర్ పైన ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే ధర్మవరానికి చెందిన మోహన్ అనే వ్యక్తి శనివారం ఉదయం అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అయితే
ఆ మోహన్ కి అత్యవసర వైద్య విభాగంలో చికిత్స అందించాలని చెప్పి వైద్యులు సూచించడంతో వెంటనే వెంటిలేటర్ పైన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే సాయంత్రం ఒక్కసారిగా విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వాల్సిన జనరేటర్ కూడా సాంకేతిక లోపంతో ఆన్ కాకపోవడంతో ఒకసారిగా అయితే మోహన్ మృతి చెందిన ఘటిస్తుంది. అయితే అదే సందర్భంలో అదే వార్డులో ఉన్న ఇల్లూరుకు చెందిన నాగన్న అనే వ్యక్తి కూడా పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ప్రసూతి వార్డులోను నవజాత శిశువులు కూడా విద్యుత్ అంతరాయము జనరేటర్ ఆన్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయం పైన అలాగే మోహన్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే తమ భర్త చనిపోవడంతో కుటుంబానికి పెద్ద దిక్కు పోయిందని చెప్పేసి ఇప్పటికే బాధిత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి. అయితే ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కాపాడుకోవడానికి వస్తే అక్కడే ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి కూడా స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ వైద్య ఆసుపత్రిలో ఇలా నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోవడం అనేది చిన్న అంశం కాదు. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇలాకాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విధంగా జరగడం పైన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లేశ్వర్ మాత్రం విద్యుత్ అంతరాయం సరిగా లేదు, విద్యుత్ అంతరాయం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని, అయితే పాత పోల్స్ కరెంటు వైర్లు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తామని గతంలోనే ఆ విద్యుత్ అధికారులకు తెలియజేశామని, అయినప్పటికీ కూడా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇప్పటికే వెల్లడించారు. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం పైన విచారణ చేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇదే విషయమే జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే వర్షాలు వస్తున్నాయని తెలిసి కూడా అధికారులు ఎందుకు అప్రమత్తం కాలేదనే అంశం పైన కూడా జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాణి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రవి.